నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి తారక రామ స్టేడియం నందు ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలు 2025 క్రీడా పోటీలను ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి మన్నిపల్లి రామప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, శాప్ ఎండి గిరీష, చైర్మన్ రవినాయుడు. వినాయక చవితిని సమిష్టిగా విజయవంతం చేద్దాం. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసే వినాయక మండప నిర్వాహకులకు తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ విజ్ఞప్తి. పెన్షన్ల రద్దుకు వ్యతిరేకంగా 25వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ధర్నాకు తరలిరండి. జాతీయ వికలాంగుల హక్కుల వేదిక పిలుపు. వార్తల్లోని వివరాలు. ఈ నెల 29న జాతీయ స్పోర్ట్స్ డేను పురస్కరించుకోవడంలో భాగంగా తిరుపతి తారక రామ స్టేడియం నందు రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలు 2025ను క్రీడా శాఖ మంత్రి మన్నిపల్లి రామప్రసాద్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, శాప్ ఎండి గిరీష, శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులను తీసుకురావడం జరిగిందని, గత సంవత్సరాల్లో క్రీడాకారులకు క్రీడా రంగానికి మబ్బు దినాలు ఉండేవని, కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో నేడు మంచి రోజులు వచ్చాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రీడా ప్రపంచం నివ్వెరపోయేలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ క్రీడారంగంలోనూ ఈరోజు చాలా మంది క్రీడాకారులు రాణించగలుగుతున్నారంటే ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చేసిన ముందుచూపు నిర్ణయాలని గర్వంగా చెబుతున్నామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నేషనల్ స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని స్టేట్ లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమం తిరుపతిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మాత్రమే జరిగేవని, ప్రస్తుతం మన తిరుపతి జిల్లాలో జిల్లా, జోన్, రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ కార్యక్రమాలకు తిరుపతి వేదిక కావడం మంచి విషయం అన్నారు. ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ వంటి 10 రకాల క్రీడలు నిర్వహించబడతాయని తెలిపారు. అనంతరం శాప్ ఎండి మాట్లాడుతూ, స్పోర్ట్స్ డే పురస్కరించుకుని 10 రోజులుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమరావతి ఛాంపియన్షిప్ కప్ స్పోర్ట్స్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముగింపు రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. 1300 మంది క్రీడాకారులు జిల్లాలోనే వివిధ జోన్ల నుంచి వచ్చారని, 10 రకాల వివిధ కేటగిరీలలో క్రీడాకారులు పోటీ పడతారని తెలిపారు. ఇక్కడ గెలిచిన క్రీడాకారులకు అందరికీ ఎప్పుడూ లేని విధంగా ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. అందరూ కూడా కష్టపడి ఆడాలని, ప్రతి సంవత్సరం కూడా ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్ అనేది ప్రతి సంవత్సరం ఉంటుందని, దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలనేదే శాప్ ఆశయమని తెలిపారు. మనకి జిల్లా స్థాయిలో, జోనల్ స్థాయిలో, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడా వేదికలు మనం చేసుకోవడం జరుగుతుంది. ఇదొక మంచి అవకాశంగా అందరూ భావించాలి. ఎందుకంటే అండర్ 22 ఉన్నటువంటి పిల్లలందరూ బోత్ మనం 2 కేటగిరీస్లో మేల్ అండ్ ఫీమేల్ ఈవెంట్స్ అన్నీ కూడా 10 స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఆర్చరీ ఒకటి, వాలీబాల్ ఒకటి, ఖోఖో, కబడ్డీ, తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, బాక్సింగ్, ఇట్లా 10 స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కూడా మనం తిరుపతిలో చేసుకోవడం చాలా ఒక మంచి అవకాశంగా పిల్లలందరూ కూడా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త స్పోర్ట్స్ పాలసీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకురావడం జరిగింది. ఒలింపిక్స్ దగ్గర నుంచి కామన్వెల్త్ గేమ్స్, నేషనల్ స్పోర్ట్స్ అన్నిటికి కూడా ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తూ, అదేవిధంగా ఎంతో రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి టాలెంట్ని కూడా వెలికి తీసేలో భాగంగా ఈరోజు ఈ క్రీడలన్నీ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి దాదాపు 1300 క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి, జోన్స్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 10 ఈవెంట్స్లో ఈ క్రీడాకారులు ఇక్కడ పోటీ పడతారు. ఇక్కడ గెలిచిన క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనము ఎప్పుడు నేషనల్ గేమ్స్ ఆడితేనే, ఈరోజు మనం నేషనల్ గేమ్స్ లేదా సీనియర్ నేషనల్ ఆడి గెలిస్తేనే వాళ్ళకి ప్రైజ్ మనీ మన పాలసీ ప్రకారంగా ఉంది. బట్ ఇక్కడ మన స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ అమరావతి కప్ కూడా ఈసారి శాప్ ఆధ్వర్యంలో ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా కష్టపడి ఆడాలని కోరుతున్నాము. ఇది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరాలు ఈ స్పోర్ట్స్ డే, ధ్యాన్ చంద్ గారి జయంతోత్సవాన్ని పురస్కరించుకోవడానికి ఇది ఏం చేస్తున్నాము, ఇది రెగ్యులర్ ఈవెంట్గా మార్చడానికి కూడా శాప్ తీర్మానం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా
క్రీడాకారులందరికీ మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం నీకోసం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు క్రీడా పాలసీ అనేది ఏదైతే తీసుకొచ్చామో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కుతూ ఉంది. ఈరోజు మనందరికీ తెలుసు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 18,000 పోస్టులు డిఎస్సిలో ఫిలప్ చేస్తే మన క్రీడల మీద ఉన్న మక్కువతో గౌరవంతో ఈరోజు మన కోట 450 ఉద్యోగాలు దక్కాయంటే క్రీడా ప్రపంచానికి ఒక శుభదినంగా పరిగణిస్తున్నాం. అది కూడా రేపు అకాడమిక్ ఇయర్లోనే ఈ టీచర్లంతా ఎవరైతే ఈ క్రీడల్లో రాణించి సర్టిఫికెట్లు అలాగే ర్యాంకులు వచ్చి అలాగే మెడల్ సాధించిన వాళ్ళందరికీ డిఎస్సి ద్వారా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ గత 24 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వినాయక మండప నిర్వాహకులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి వినాయక చవితి రూట్ మ్యాప్ తయారు చేసి నగర ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసే వినాయక మండప నిర్వాహకులకు తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పచ్చటి తోరణాలతో మట్టి కనపాయలతో భక్తి పాటలతో కమిటీ సూచనను మండప నిర్వాహకులు పాటిస్తూ సహకరించాలన్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కమిటీ కార్యాలయంలో అనుమతులు పొంది విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం, టీటీడీ నగరపాలక సంస్థ, పోలీసు శాఖ, విద్యుత్, పర్యాటక శాఖ, తుడా ఉత్సవ కమిటీ సమిష్టిగా మండప నిర్వాహకులకు ఇచ్చే సూచనలు, సలహాలను పాటించాలన్నారు. నగరంలో మండపాలను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయకుండా, పాదాచారులకు అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, వినాయక మండపాల ప్రాంగణంలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించకుండా, ఊరేగింపులో టపాకాయలు కాల్చకుండా, భక్తి శ్రద్ధలతో భక్తి పాటలతో పరిసర ప్రాంతాల ప్రజలకు శబ్ద కాలుష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జరిగేటువంటి వినాయక చవితి పండుగకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తుంది. నగరపాలక సంస్థ, టీటీడీ, తుడా, రెవెన్యూ, ఏపీఎస్పీడీసీఎల్, ముఖ్యంగా పోలీసు శాఖ వీరందరి యొక్క సహకారంతో వినాయక చవితి పండుగ రోజు మరియు నిమజ్జనం ప్రధానంగా జరిగేటువంటి 5వ రోజు అంటే ఆగస్టు 31వ తారీఖు మరియు 9వ రోజు అయినటువంటి సెప్టెంబర్ 4వ తారీఖు ఈ రోజుల్లో జరిగేటువంటి నిమజ్జనానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు నగరంలోని వినాయక సాగర్ మరియు నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి దామినేడు, చెన్నాయిగుంట, గొల్లపల్లి చెరువుల వద్ద ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్సవ కమిటీ సూచించినటువంటి, కోరినటువంటి సౌకర్యాల కల్పనలో అధికారులందరూ పూర్తిగా సహకరిస్తున్నారు. వినాయక చవితి పండుగ అంటే కేవలం ఆ వీధిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేటువంటి కొంతమంది యువకులకు సంబంధించినటువంటి పండుగ కాదు. ఇది అందరి పండుగ. హిందువులకు అత్యంత ముఖ్యమైన, ప్రాధాన్యమైన ఆదిదేవుని కొలిచేటువంటి పండుగ వినాయక చవితి. నగరంలోని ప్రతి ఒక్కరు కూడా మండపాలకు సహకరిస్తూ మండపాలకు వెళ్ళి స్వామివారిని దర్శించాలని, పెద్దలందరూ ఈ వేడుకల్లో పాల్గొనాలని, కేవలం కొంతమంది యువకులు మాత్రమే చేసుకునే పండుగగా ఉన్నటువంటి అపోహను తొలగించే ప్రయత్నం ఇవాళ తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈ ఏదైతే పోలీసు వారు ఉత్సవ కమిటీ ఇస్తున్నటువంటి నిమజ్జన ఊరేగింపు 5 మార్గాలను త్వరలోనే అందరికీ అందజేస్తాము. ఎంపిక చేసినటువంటి మార్గాలను సూచించినటువంటి సమయానికి ఒక వరుస క్రమంలో అట్టహాసంగా, ఉత్సాహంగా, వైభవోపేతంగా ఈ ఊరేగింపును, నిమజ్జన మహోత్సవాన్ని జరుపుకోవాలని మండప నిర్వాహకులందరికీ పేరు పేరున ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. గత 24 సంవత్సరాలుగా వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ తిరుపతిలో ఉన్నటువంటి అన్ని మండప నిర్వాహకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి పండుగను నిర్వహించుకుంటూ వస్తున్నాము. అదే తరహాలో ఈరోజు తిరుపతి నగరంలో 50 డివిజన్లే కాకుండా ప్రతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా వినాయక విగ్రహాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. హిందువులకు ఆరాధ్య దైవం
మొదటి పండుగ. మన తిరుపతి ప్రజలే కాదు, ప్రపంచమంతా కూడా ఈరోజు వినాయక చవితిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి తిరుమల శ్రీవారి పాదాల చెంత ఏదైతే కమిటీ సూచనలు సలహాలు ఇస్తుందో దాన్ని తూచా తప్పకుండా మండప నిర్వాహకులు పాటించాలని చెప్పని, పోలీసుల అనుమతులు కానీ, విద్యుత్ శాఖ అనుమతులు కానీ, అదేవిధంగా వివిధ శాఖల అనుమతులంతా కూడా ఒకే చోట తీసుకొచ్చి ఆఫీస్ కార్యాలయంలో అనుమతులు ఇస్తున్నారు. కాబట్టి మండప నిర్వాహకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోండి. ఏదైతే నిబంధనలు ఉన్నాయో నగరంలో ఉన్నటువంటి ప్రజలకు పాదచారులకి అసౌకర్యం కలగకుండా, ఆడ మండపాలు రోడ్ల మీద ఏర్పాటు చేసుకోకుండా, ఆడ భక్తి పాటలే ప్రతినిత్యం కూడా ఈ తిరుపతి నగరంలో వినిపించేలా, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనతో ఎక్కడ కూడా అశ్లీల నృత్యాలు కానీ ఇలాంటి కార్యక్రమాలకి అనుమతులు పూర్తిగా నిషేధించడమైనది. తపాకాయలు కాల్చడం కానీ ఇవన్నీ కూడా దయచేసి కమిటీ ఇచ్చే సూచనలు తూచా తప్పకుండా పాటించి పోలీసులకు సంపూర్ణ సహకారం అందించి మన పండుగను మనమంతా కలిసి విజయవంతం చేసుకుంటామని చెప్పి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఉల్లంఘించి వికలాంగులకు అన్యాయం చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలకు తరలి రమ్మని తిరుపతి జిల్లాలోని వికలాంగులందరికీ జాతీయ వికలాంగుల హక్కుల వేదిక పిలుపునిచ్చింది. ఈ రోజు వేమన విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల జాతీయ హక్కుల వేదిక జిల్లా సమావేశం చేసిన నిర్ణయం మేరకు వికలాంగులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు తరలి రావాలని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా వికలాంగులు జిల్లా నాయకులు దేవానంద్, శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేరుతో వికలాంగులు పెన్షన్ ఇస్తున్న వారికి వికలత్వం శాతం తగ్గించి ప్రస్తుతం ఇస్తున్న 15,000 మొత్తాన్ని 6,000కు తగ్గించి చాలా కుటుంబాలకి అన్యాయం చేశారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ఉల్లంఘించి వికలాంగులకు ద్రోహం చేస్తున్నారన్నారు. 40% వికలత్వం ఉన్న వారికే పెన్షన్ నోటీసులు విడుదల చేసినా చాలా మందికి న్యాయం జరగదని, డాక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి ఎక్కువ మంది అర్హులు కానట్టు వికలాంగులను నిర్ధారణ చేశారు. వికలాంగులందరికీ సెప్టెంబర్ నెలలో పెన్షన్లు యథావిధిగా అందించి అమానుష్యంగా ఉన్న వారిని మాత్రమే రీవెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జిల్లాలో 25,000 కుటుంబాలు ఈ పెన్షన్ మార్పులతో అవస్థలు పడుతున్నారని అన్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలంటే సెప్టెంబర్ నెల యథావిధిగా పెన్షన్ అందించాలని ఎన్పీఆర్డీ సంఘం డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు వందవాసి నాగరాజు, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, గురుప్రసాద్, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ పెన్షన్ పోయిన వాళ్ళే వికలాంగులు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా తీసుకున్నారు. వీళ్ళు ఈరోజు వాళ్ళకి కాదని చెప్పి మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేది చాలా అన్యాయం. అందరికీ ఒక నెల ఇవ్వండి, మీరు కావాలంటే వాళ్ళందరికీ వెరిఫికేషన్ సెప్టెంబర్ నెలలో చేపట్టండి. ఎవరైతే నిజమైన వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఈరోజు మీ ఆదేశాలకు అనుగుణంగా డాక్టర్లు కూడా ఎట్టయినా కోత కోయాలనే ఉద్దేశంతో పూర్తి వికలత్వం ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళకి తగ్గించి ఈరోజు 60% వేసేసి వాళ్ళకి 6,000 తగ్గించేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. నా పక్కనే కూర్చోన్న శ్రీనివాసులు ఇతను పూర్తిగా అసలు ఏమాత్రం పక్కకి తొలిగితే కూడా కనీసం కట్టలు ఇది లేకుండా చేయలేడు. గతంలో 90% ఉన్నదాన్ని ఈరోజు 60% తగ్గించి 55కి తగ్గించి ఈరోజు అన్యాయం చేస్తారు. ఇక్కడ సంపూర్ణ ఉంది. గతంలో 80% ఉన్నదాన్ని ఆమెకి ఈరోజు 50 తగ్గించేశారు. ఈ రకంగా కొంతమంది తగ్గించి ఈ రకంగా ప్రయోజనం పొందాలనుకోవడం చాలా అన్యాయమైన విషయం. దీనికి వ్యతిరేకంగా రేపు తిరుపతి జిల్లా కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చేస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్న వికలాంగులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి జాతీయ వికలాంగుల హక్కుల వేదిక తరఫున ఎన్పీఆర్డీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇతర జేఏసీ నాయకులు కానీ ఇతర సంఘాల నాయకులు అందరూ కూడా దీంతో కలిసి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు దేశవ్యాప్త కుట్ర జరుగుతోందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్సన్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ రత్నాకర్ అన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కుట్రలో చంద్రబాబు భాగస్వామిగా మారినట్లు ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై తెలుగు రాష్ట్రాల్లో కక్షగట్టాయని వాపోయారు. జగన్మోహన్ రెడ్డి దీనిపై కనీసం నోరు మెదపకపోవటం దురదృష్టకరమన్నారు. జగన్ ఈనాటికి తన స్టాండ్ ఏంటో చెప్పకపోవటం అత్యంత బాధాకరమన్నారు. కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజించి దేశాన్ని అమ్ముకునే పనిలో బీజేపీ ఉందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ పేరుతో ఎస్సీలు కొట్టుకు చావండి అనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకురావడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ తప్పు అని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేంత వరకు ఈ నిరంతర శాంతియుత పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు దేవా, ఉదయ్ కుమార్, సంతోష్ కుమార్, మహాసముద్రం కృష్ణ, బుల్లెట్ బాబు,
పూతలపాటి యేసు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి బెనిఫిట్ జరిగేది 100లో 4కే మిత్రులారా. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకి 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేటటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వీటిని సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే ఎవరు కూడా మాట్లాడడం లేదు. రాజకీయ పార్టీలకు ఎఫిలియేషన్స్తో ఉన్నటువంటి నాయకులు కానీ, మాల ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీనిపై స్పందించడం లేదు మిత్రులారా. ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు. ఎస్సీ లిస్టులో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా తొక్కేసేటటువంటి కార్యక్రమం బీజేపీ, మోడీ తీసుకున్నారు. కాబట్టి మనమంతా దీనిపై శాంతియుతంగా పోరాటం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా. बार बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाइयों बहनों, लड़ना है మిత్రులారా. ఇది మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే, జస్ట్ ఇట్స్ పీనట్స్. ఈ వర్గీకరణ పేరుతో ఈ ఎంగిలి మెతుకుల్లోనే వాటాల కోసం మీరు నిరంతరం కొట్టుకు చావండి. అలాగే ఈ ఎంగిలి మెతుకుల్లోనే వాటాల కోసం మీరు నిరంతరం కొట్టుకు చేస్తూ రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకండి అనేటటువంటి ఉద్దేశంతో బీజేపీ, మోడీ దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి కుట్ర మిత్రులారా. మరి ఎంగిలి మెతుకుల్లోనే వర్గీకరణ అంటా ఉన్నాడు కదా. ఈ దేశంలో ఉన్న సంపద విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో అక్కర్లేదా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో అక్కర్లేదా వర్గీకరణ? అలాగే మరి మోడీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ వారి క్యాబినెట్ పదవుల్లో ఉన్నటువంటి వారి యొక్క క్యాబినెట్ పదవుల్లో రిజర్వేషన్ వర్గీకరణ అవసరం లేదా మిత్రులారా? దీన్ని పక్కన పడేసి డైవర్షన్ పాలిటిక్స్ కోసం దీన్ని తీసుకొచ్చారు. నిజంగా మోడీ గారికి మనం చెప్పేది ఒకటే, ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే ఈ ఎంగిలి మెతుకులు కాకుండా భోజనం పెట్టండి, మీరు సరిపడా భోజనం అది చేయాలి. కానీ మోడీజీ ఎస్సీ లిస్ట్ में बाकी जातियों पर अगर आप సహోదరి కూడా స్పందించాలి. ఈ దేశంలో స్పందించకపోతే దళితుల యొక్క ఉనికి కోల్పోతాం మిత్రులారా. ఇది మాల సామాజిక వర్గంపై కుట్ర కాదు, ఎంటైర్ దళిత కమ్యూనిటీని తొక్కేసేటటువంటి కార్యక్రమం మిత్రులారా. కుటుంబ సమేతంగా వినోదాన్ని ఆస్వాదించేలా రూపొందించిన చిత్రమే సుందరాకాండ అని నారా రోహిత్ అన్నారు. ఆయన కథానాయకుడిగా కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కించిన చిత్రమిదే. శ్రీదేవి, విజయ్ కుమార్, విర్తి వాగాని కథానాయకులు. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. సుందరాకాండ వినాయక చవితి రోజు ఆగస్ట్ 27న రిలీజ్ అవుతుంది. సో ఇది వెంకటేష్ అని ఫస్ట్ టైం డైరెక్టర్ అండి, బట్ తను చాలా బాగా తీశాడు. అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. నరేష్ గారు, సత్య, వాసుకి గారు, శ్రీదేవి గారు, కీర్తి అండ్ అభినవ్ గోమతం, అజయ్ అండ్ రఘు ఉన్నారు. సో ఇట్స్ అ హోల్ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళి చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్. రొమాంటిక్ కామెడీ జానర్ కింద వస్తుంది. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, అండ్ మీకు తెలుసు ఏంటంటే ట్రైడ్ డిఫరెంట్ జానర్స్, రకరకాల కథలు ట్రై చేశాను. సో సోలో అనే సినిమా చేశాను, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. దాని తర్వాత జో వచ్చేస్తానందా, బట్ తర్వాత ఎప్పుడు ఎక్కువ సీరియస్ సినిమాలు చేశాను. బట్ దిస్ టైం మళ్ళీ ఒక రొమాంటిక్ కామెడీ ట్రై చేస్తున్నాను. సో ఇప్పటివరకు ట్రైలర్కి, సాంగ్స్కి ఇచ్చిన అప్రిసియేషన్కి చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2 hours ఎంజాయ్ చేసి మీరు హ్యాపీగా రావచ్చు. సో ఆగస్ట్ 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు సంతోష్, నేను సుందరాకాండ మూవీ ప్రొడ్యూసర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి, చాలా ధన్యవాదాలు. సో సుందరాకాండ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వైజాగ్ నుండి రాజమండ్రి, విజయవాడ, ఇవాళ తిరుపతికి రావడం జరిగింది. సో ఈ వినాయక చవితి రోజున ఆగస్ట్ 27న మా మూవీ సుందరాకాండ రిలీజ్ చేస్తున్నాం. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాని చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. సో సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. నారా రోహిత్ అన్నయ్య గారు, అలాగే శ్రీదేవి, విజయ్ కుమార్ గారు అండ్ వీర్తి, అలాగే చాలా సీనియర్ ఆర్టిస్టులు నరేష్ గారు, వాసుకి గారు, అభినవ్ గోమతం, సత్య గారు, అజయ్ గారు, రఘు కార్మంచ్ గారు, ఇలా చాలామంది నటీనటులు ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగిందండి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. తప్పకుండా ఈ వినాయక చవితి రోజున అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.
మా ఫిల్మ్ అవుతుంది 27th Augustకి. This film is very close to my heart. We all have put in a lot of hard work into this film. So please go out, watch this film, and we are more than grateful for all the love that you guys have been showing towards our trailer and our songs. So thank you so much for all the love. So please go out and watch our film. Thank you. దేశ జనాభాలో 50% ఉన్న ఓబీసీలకు పొలిటికల్ రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. ఎస్సీ ఉద్యోగుల సంఘం మరియు ఎస్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆదివారం ఉదయం గూడూరు పట్టణానికి చేరుకుంది. ఎస్సీ ఉద్యోగుల సంఘం మరియు ఎస్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆదివారం ఉదయం గూడూరు పట్టణానికి చేరుకుంది. టవర్ క్లాక్ కూడేరులో ఎస్సీ నాయకులు ఈ యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. దళిత విభజన చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశంలో ఎస్సీలో 800 కులాలు ఉన్నాయని, ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 87 ఉప కులాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం దేశానికి మంచిది కాదన్నారు. భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని భాషలను, ప్రాంతాలను కలిసి ఉండేటట్లుగా ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా గొప్ప రాజ్యాంగం రచించారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్ కాదని డైరెక్షన్ ఇచ్చిందని, దాన్ని అడ్డం చేసుకుని దళితులను విభజించడం దుర్మార్గమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళిత విభజన వల్ల దేశం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘాల నాయకులు శ్రీనివాసరావు, ప్రతాప్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. దళిత విభజన ఇది చాలా దురదృష్టకరం. భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి. దళితులు కూడా 800 కులాలు ఉన్నాయి భారతదేశంలో. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 85 దళిత కులాలు ఉన్నాయి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచన విధానం మంచిది కాదు. ఇది దేశానికి మంచిది కాదు. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని భాషల్ని, అన్ని రాష్ట్రాలని కలిపినటువంటి ఏకైక రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం. ఈరోజు సుప్రీంకోర్టు అది ఆర్డర్ కాదు, ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని అడ్డం వేసుకొని దాన్ని ఈరోజు దళితులను విభజించడాన్ని నేను ఖండిస్తున్నా. మరి ఇది పొరపాటు చర్య. ఈ విధంగా విభజిస్తే దీనివల్ల నష్టపోతుంది భారతదేశం. మరి ముఖ్యంగా బీసీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు రాష్ట్రంలో 50%. వాళ్ళకు కూడా పొలిటికల్ రిజర్వేషన్లు ఇవ్వాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎస్సీలు, ఓబీసీలు, మైనారిటీలు కలిసి ముందుకెళ్లాల్సినటువంటి రోజులు దగ్గరకు వచ్చాయి. మేము దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వానికి మేము సున్నితంగా తెలియజేస్తున్నాం. వెంటనే దీన్ని తీసేయండి. ఈ విభజన అనే కార్యక్రమాన్ని వెంటనే తీసేసి దళితులను ఐక్యం చేసేటువంటి కార్యక్రమం, దళితులను, ఓబీసీలను, మైనారిటీలను కలిపి ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తే బాగుంటుందని తెలియజేస్తూ మరి అందరికీ మరొకసారి జైభీములు, ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి తారక రామ స్టేడియం నందు ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలు 2025 క్రీడా పోటీలను ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి మన్నిపల్లి రామప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, శాప్ ఎండీ గిరీష, చైర్మన్ రవినాయుడు. వినాయక చవితిని సమిష్టిగా విజయవంతం చేద్దాం. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసే వినాయక మండప నిర్వాహకులకు తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ విజ్ఞప్తి. పెన్షన్ల రద్దుకు వ్యతిరేకంగా 25వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ధర్నాకు తరలిరండి. జాతీయ వికలాంగుల హక్కుల వేదిక పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.